జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనము 29వ పాసురము 30వ పాసురము వినబోతున్నాము. ఈ పాసురములను అద్భుతంగా మనకు అందిస్తున్నవారు శ్రీమాన్ నల్లతిగ శ్రీనివాసాచార్యులు గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. వారి మాటల్లో ఈ యొక్క 29, 30 పాసురాల యొక్క విశిష్టతను విందాం. మా ఇంటిలో గోదా కళ్యాణం కూడా చేశాము. ఆ వీడియోను కూడా నేను 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. అందరూ తప్పక చూడాలని ప్రార్థన. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు పాసురం 29వ పాసురం గురించి అనుసంధానం చేసుకుందాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవం పాండ్యే విశ్వంబరాం ఘోరాం వందే శ్రీ రంగనాయకీం சித்தம் சிறாலே வந்துண்ணச்சே வித்து உன் பொத்தாமரடியே போத்தம் வருளகேளாய் பெத்தம்மே துண்ணும் குளத்தில் பிறந்து நீ குத்தே வளங்கள் கொள்ளாமற் போகாறு எத்தப்பறை கொள்வான் நன்னகான் கோவிந்தான் எத்தக்குமேடேடு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம் உனக்கே நாமாட்செய்வோம் மத்த இனங்காமங்கள் மாற்றேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ 29వ పాసురం విశేషార్థం తెలుసుకుందాం. ఓ ప్రభు, తెలతెలవారక ముందే నీ పాద పద్మములను సేవించడం కోసం, నిన్ను స్తుతించడం కోసం వచ్చాం. ఎందుకో చెబుదాం, విను. నువ్వు మా గోపకులంలో జన్మించావు గోవింద. మేము నీ సేవకులం చేయడం కోసమే వచ్చాం. ఏ కోరికలు కోరడం కోసం కారు. మనది జన్మజన్మల అనుబంధం. 7 జన్మల వరకు కూడా మీకు మాకు సంబంధం కావాలని చెప్పి నేటి విశేషమైన పాసురంలో ఆండాళ్ తల్లి కోరింది. మేము నీ బానిసలం. అందుచేత ఓ పరంధామ, మా యొక్క చిల్లర కోరికలు అన్నింటికీ చెల్లు చీటి వ్రాసి మమ్మల్ని నిష్కాముకులుగా చేయి. లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతం. కాబట్టి ఈ రోజున శరణాగతి లోపల సాక్షాత్తుగా మళ్ళీ ఆ గొల్ల పిల్లలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విశేషమైన పాసురంలో ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ రోజున 30వ పాసురం అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. பங்கக்கடல் கடந்த மாதவனை கேசவனை திங்கள் திருமகத்து சேவிடையால் சென்னிரஞ்சி அங்கப்படை கொண்ட வார்த்தை அணிபுடுவை பைங்கமல தண்டறியல் பட்டரபிரான் கோடை சொன்ன செங்கத்தமிடுமாலே ஒப்படுந்தப்பாமே இங்கி பரிசுரைப்பார் இரண்டு மால் வளைத்தோள் செங்கன் திருமகத்து செலுவத் திருமாலால் எங்கொன் திருவுளருள் பெற்று எம்பெருவரும்பாவாய். ஆண்டாళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ ధనుర్మాసంలో ఈ 30వ పాసురం గురించి అనుసంధానం చేసుకుందాం. పాలసముద్రాన్ని చిలికిన లక్ష్మీనాథుని, కేశవుని చంద్రబింబము వంటి మోముగల గోపాంగనలు కూడా కీర్తించిన విధంగా శ్రీవిల్లిపుత్తూరు పట్టణంలో జన్మించిన శ్రీ విష్ణుచిత్తుల పెరియాళ్ వారు ప్రభు కుమార్తె ఆండాళ్ తల్లి సుమధురమైన తమిళంలో పాడిన 30 పాసురములను కూడా శ్రద్ధతో క్రమంగా తప్పకుండా
ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కరుణను కూడా పొందుతారని చెప్పేసి, బ్రహ్మానందాన్ని కూడా పొందుతారని చెప్పి ఆండాడుదలి చెప్పడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా వేదోత్తర శ్రీ వెంకటనాయక సదా ప్రియతే నమో 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 నాదా ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో. ఈరోజు మనం ధనుర్మాస వైభవంలో 2 పాసురాలు విన్నాము. 29, 30. ఈ రోజుతో మన వ్రతం పరిపూర్ణంగా సమాప్తమైంది. అమ్మవారి కృప వల్ల ఏ రోజు ఏ ఆటంకం రాకుండా మనము సఫలీకృతమయ్యాము. ఇలాగే ధనుర్మాసాలు చేసుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ తిరిగి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ.